ఈరోజు రెవెన్యూ డే సందర్భంగా వేదిక అందించినటువంటి గౌరవనీయ ఎంఆర్ఓ గారు లక్ష్మీనారాయణ గారు, అలాగే ఎంపీడీఓ రాజ్కుమార్ గారికి, తెలుగుదేశం బీజేపీ జనసేన సంబంధించి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకి, ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి వివిధ స్థాయిలో అధికారులకి, ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా రెవెన్యూ సిబ్బందికి రెవెన్యూ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ప్రభుత్వం జూన్ 20వ తారీఖున కలెక్టరేట్లని స్థాపించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఈ రోజుని రెవెన్యూ డేగా నిర్ణయించి వారి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం, వారు చేసేటటువంటి సేవల్ని ఒకసారి మనందరం కూడా గుర్తు చేసుకోవడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ, మరి జనజీవన స్రవంతిలో మనందరి యొక్క ఆస్తులు మన వంశపారంపర్యంగా సంక్రమించినటువంటి కానివ్వండి, మన కష్టార్జితంగా మనం సంపాదించుకున్నటువంటి కానివ్వండి, వ్యవసాయ భూములు కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, మనం కట్టుకున్నటువంటి ప్లాట్స్, ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమబద్ధీకరించి మన యొక్క ఆస్తి విలువని, మన యొక్క హక్కుని రెవెన్యూ డిపార్ట్మెంటు ఒక పేపర్ ద్వారా మనకు ధృవీకరించి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఆ క్రమంలో వాళ్ళు చేసేటటువంటి సేవలు, మన తాతతండ్రుల దగ్గర నుంచి మన వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తులను క్రమబద్ధీకరించడం కానివ్వండి, తాతల దగ్గర నుంచి తండ్రులకి, తండ్రుల దగ్గర నుంచి మనకి, మన దగ్గర నుంచి మన పిల్లలకి చేసే విధానం కానివ్వండి, మనకు కొనుక్కున్నటువంటి ఆస్తుల్ని సక్రమంగా రికార్డులు ఏర్పాటు చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక కార్యక్రమం నిరంతరంగా ఒక ప్రక్రియ ద్వారా ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది ఈ డిపార్ట్మెంట్ ద్వారా.